పాటి భూతాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఈ సందర్భంగా ఆయన విమర్శించారు కూడా. 5 ఏళ్ల వైసీపీ పాలనలో భాగంగా అన్ని రంగాలు విధ్వంసమయ్యాయంటూ కూడా నిప్పులు చెరిగారు. గత రాష్ట్రంలో సంపద సృష్టించకపోగా ఉన్నదంతా ఊడ్చేసిందంటూ కూడా ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు బొగేశ్వరం గ్రామాల శ్మశాన వాటికలకు సంబంధించి మంత్రి శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామస్తులతో కలిసి రామనాయుడు శ్రమదానం చేశారు. శ్మశాన వాటికలు చూస్తూ ఉంటే ఈరోజు మరి ఎక్కడ చూసినా కూడా అవి ఒక డంపింగ్ కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి, దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలను కూడా మరి అందమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి కైలాసవనంగా మార్చేటువంటి ప్రక్రియకు గత మరి 5-6 నెలల క్రితం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి వీటిని ఆరోగ్యవంతమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి అని అంటే వనరులు అవసరం. అయితే ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో సంపద సృష్టించడం మాట నుంచి ఉన్న సంపద కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. సేవా రంగంతో ముడిపడి ఉన్నటువంటి రంగం నా దృష్టిలో రాజకీయ రంగం. అటువంటి సేవాభావంతో పనిచేయవలసినటువంటి రాజకీయ రంగంలో అటువంటి గొడ్డలి పార్టీలు విధ్వంసకరమైనటువంటి ధ్వంసమైనటువంటి పాలన వల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టాన్ని గుర్తించే ఈరోజు కూడా బగ్గేశ్వరం గ్రామంలో ఓఎన్జీసీ సహకారంతో 15 లక్షల రూపాయలతో అక్కడ శంకుస్థాపన చేసి